शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। సభాయే నమః. గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే ఏదైనా చెప్పటానికి అవకాశం ఉంటుంది. సద్గురువుల యొక్క ఆశీర్వచనాన్ని మనం అందరం కూడా ఎప్పుడూ పొందాలి. దానిలోనూ ఆషాఢమాసం పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. గురువుల యొక్క అనుగ్రహంతో మనం ఇంత స్థానానికి వచ్చాము అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గురువులని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతం అహం వందే పరమానంద సద్గురుం. మూగివాడు మాట్లాడగలడు, కుంటివాడు పర్వతాల మీద లంఘించగలడు. ఒకవేళ గంగ దగ్గరికి వెళ్ళలేకపోయినా గురువుల యొక్క అనుగ్రహంతో వాక్ గంగ, భాగవతం అనేటువంటి గంగ మన దగ్గరికి వస్తుందన్నమాట. అటువంటి మహత్తరమైన ఆషాఢమాసంలో మనం ఉన్నాము. జగద్గురువుల యొక్క ఆశీర్వచనంతో జగద్గురువులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష చేస్తూ ఉంటారు. వారు నిరంతరము కూడా తపస్సులో ఉంటారు, ధ్యానంలో ఉంటారు, సమాధి స్థానానికి వెళ్తారు. మనం ఈ 4 నెలలు గురువులను ఆశ్రయించి ఉండటం, గురువుల యొక్క అనుగ్రహ భాష, మనం వారు చెప్పేటువంటి అనుగ్రహ భాషను వినటం, తర్వాత దానిని మనం అమలు చేయటం, అనగా ఆచరించటం, ఆస్వాదించటం, ఆనందించటం అనేది చేయాలి. ఆ విధంగానే రేపటి గురించి ఆలోచించేవాళ్ళు కాదు. పూర్వం ఉన్నదాంతో తృప్తి పొందుతూ ఉండేవారు. ప్రాతర్జ్యూత ప్రసంగేన, పొద్దున పూట మహాభారతాన్ని వినాలి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం పూట సీతారాముల వారి యొక్క దివ్య గాథ వినాలి. సాయంకాలం పూట నవనీత చోరుడు యొక్క శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. భాగవతం వ్యాసుల వారు 17 పురాణములు వ్రాసిన తర్వాత 18వ పురాణముగా భాగవతాన్ని, శ్రీమద్భాగవతాన్ని వ్రాశారు. దానిని పోతన్న గారు ఆంధ్రీకరిస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగన ఢింబకున్. శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కైవల్యం కాదు, శ్రీ కైవల్యం. కైవల్యం అంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కొన్ని రోజుల తర్వాత జారి పడిపోతాం. ఆ విధంగా జయ విజయులు కూడా జారిపడ్డారు. అలా మేము జారి పడకుండా శ్రీకైవల్య ప్రాప్తి కావాలి అని పోతన్న గారు తెలుగులో ఆంధ్రీకరించారు. ఇది చాలా సాహసమైనటువంటిది. గురువుల యొక్క అనుగ్రహం ఉంటే కానీ భాగవతం అనేది చెప్పలేరు. యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మ విస్తరః వృత్రాసురవధోపేతం తద్భాగవతమిష్యతి. మత్స్యపురాణం చెబుతోంది. భాగవతం అనేటువంటి మహాగ్రంథం ఎలా నిర్ధారణ చేస్తారు అంటే, గాయత్రీదేవిని అధిష్ఠించి అనుకరించి ధ్యానింపబడుతుందో, ఎక్కడ వృత్రాసుర సంహారం ఉన్నదో దానిని భాగవతం అంటారు. శ్రీమద్భాగవతం ధర్మము నిరూపింపబడినది. పరధర్మము, తన ధర్మము, ఇవన్నీ పక్కన పెడితే పరమధర్మం ఏదైతే ఉందో, కపటం లేని ధర్మం, మత్సరం లేదు. అదేవిధంగా పరబ్రహ్మ వస్తువును స్పష్టంగా చూపించేటువంటిది, అదేవిధంగా వివేకించి వివరించినటువంటిది, బోధించినది మహత్తరమైనటువంటిది మహాభాగవతం. ధర్మం యొక్క స్వరూపము. నైమిషే అనిమిష క్షేత్రే మునయః శౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్రసమం అసత.
పుణ్యం వై మునివల్లభగణ్యం వై కుసుమఫల నికాయోత్థిత సాద్గుణ్యమై నైమిషాక్షారణ్యంబు నుతింపదగున్ అరణ్యంబులలోన్. మనము ప్రతిరోజు కూడా సంకల్పం చెప్పుకుంటాం. మహాసంకల్పం కన్యాదానం చేసేటప్పుడు వివాహ సమయంలో, అదేవిధంగా నదీ స్నానం చేసే సమయంలో, గోదానం చేసే సమయంలో కూడా మహా సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఆ విధంగా నైమిషారణ్యం అనేటువంటిది ఉన్నదయ్యా. అరణ్యాలలో 11 అరణ్యాలు పైన ఉన్నాయి. దానిలో నైమిషారణ్యంలో సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకి చెబుతూ ఉన్నారు అంటారు. అక్కడ ఏమి చెట్లు, అనేక రకాలుగా వృక్షాలతో ఉన్నటువంటి ఆ నైమిషారణ్యం, చెట్ల మధ్య చక్కగా బారులు తీర్చిన కొమ్మల మధ్య నిగారింపుగా ఇంపులు సొంపు నింపేటువంటి చక్కటి పల్లవాల మధ్యలో గుబురు కట్టినటువంటి పూల మొగ్గలు పుష్పాలై, అదేవిధంగా మకరందాలను జాలుతున్నటువంటి ఆ ప్రదేశాన్ని ప్రతిరోజు కూడా నిరంతరము సత్రయాగం చేస్తూ, ఒక పక్కన వేదధ్వని, ఇంకొక పక్కన హోమం చేసినప్పుడు యజ్ఞగుండంలోంచి వచ్చేటువంటి ఆ ధూమ్రం పొగ, పక్షులన్నీ కూడా కుహు కుహు అంటూ కోకిలలు, ఈ యొక్క చిలుకలు, గోరింకలు ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా చక్కటి నాదం చేస్తూ ఉన్నటువంటి సమయం. అయ్యా, పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఆ తపసులు ఇట్లని వినీతున్ విజ్ఞాన ఫణిత నిఖిల పురాణవ్రాతున్ నుతహరిగుణ సంఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతన్. ఒకరోజు సూత మహాముని శౌనకాదులు అడిగారు సూత మహర్షి గారిని. అనేక పురాణాలు తెలుపుతున్నారు. యజ్ఞకాండ అని, ధర్మకాండ అని, కర్మకాండ అని చెబుతున్నారు. భక్తికాండ గురించి చెప్పాలయ్యా. కలియుగంలో మానవులందరూ కూడా భక్తి ఉంటుంది. జ్ఞానము వైరాగ్యం కలగాలి అంటే భక్తి కావాలి. మనం పిల్లలను ప్రతిరోజు కూడా దేవాలయానికి తీసుకువెళితే, అప్పుడు దేవాలయం దర్శనం అయిన తర్వాత చిత్రాన్నం, దధ్యోదనం, చక్ర పొంగలి ఇటువంటి ప్రసాదం పెడతారు కదా. స్వామికి నివేదన పెట్టిన ప్రసాదాన్ని పిల్లలు స్వీకరించిన మాత్రమునే సద్బుద్ధి కలుగుతుంది, భక్తి కలుగుతుంది. భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్యములు అభివృద్ధి కలగాలి. అటువంటి మహత్తరమైనటువంటి సూత మహర్షి గారు చెబుతున్నారు. శౌనకాది మహర్షులు వింటున్నారు. ముందుగా శౌనక మహర్షి గారే అడిగారు. శౌనక ప్రయుక్త అంటారు, శౌనక ప్రవక్త. ఆయన ఋగ్వేదంలో నైపుణ్యం కలిగినటువంటి వారు. శౌనక అనగా వెళ్ళుట. అదేవిధంగా ప్రతిరోజు కూడా భగవంతుడు గురించి తెలుసుకొనుట అనేటువంటి అర్థము కూడా ఉంటుంది. ప్రాయేణ అల్ప ఆయుష సర్వే కళావస్మిన్ యుగే జనా మందా సుమందమతయ మందభాగ్యా ఉపద్రుతా. చాతుర్మాస్య దీక్ష చేస్తూ ఉన్నారు జగద్గురువులు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మన కోసమే. సకాలంలో వర్షాలు కురవటానికి, పాడి పంటలు అభివృద్ధి కలగటానికి. ఆ విధంగానే నైమిషారణ్యంలో సూత మహర్షి గారు చెబుతూ ఉండగా శౌనకాది మహర్షులు ఉన్నారు. అక్కడ నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యం అనేది ఏర్పడి ఉన్నది. చక్రతీర్థం ఉన్నది, గోమతి నదము ఉన్నది, 88,000 మంది ఋషులు ఉన్నారు. నిరంతరము యజ్ఞయాగాదులు, సత్రయాగం 12 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు చేసేటువంటి యజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం పూట సంధి సమయంలో కాలాన్ని వారు వృధా చేయరు. కాలక్షేపో నకర్తవ్య ఆయుక్షీణం దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అన్నారు. కనుక ఋషులందరూ కూడా మన ప్రతినిధిగా శౌనక మహర్షి గారు సూత మహర్షి గారిని అడిగారు. మానవులందరూ కూడా కలియుగంలో ఎక్కువ సంవత్సరాలు జీవించరు.
అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు చేయజాలరి కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యము అలవడు ఏమిటి బుడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ప్రతి మనిషికి ఏదో ఒక చింత ఉంటుంది. చింత పోవాలి అంటే భగవంతుడి యొక్క చింత ఉండాలి. మేము ఎందుకు అడుగుతున్నాము అంటే సూత మహర్షి గారికి నమస్కారం చేసి, అయ్యా మీరు పెద్దల యొక్క సాంగత్యాన్ని సహవాసాన్ని వారిని అనుకరించారు. వారు పెద్దలు మాట్లాడుతునేటువంటి గోష్ఠిలో సభలలో మీరు విన్నారు. అనేక గ్రంథాలు మీరు చదివారండి. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థముల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొత్త ఉత్తమ గోష్ఠిన్. కలియుగంలో మానవులు ఆయుష్యం జ్ఞానం బుద్ధి తక్కువగా ఉంటుంది. అనేక ఉపద్రవాలు వస్తాయి, ఈతి బాధలు ఉంటాయి. ఆ విధంగా అనేక వ్రతాలు పూజలు యూట్యూబ్ ఛానల్లో చాలామంది ప్రతి వాళ్ళకి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్పేస్తూ ఉన్నారు. వాళ్ళకి వచ్చినట్టుగా వీళ్ళు భయపడిపోతున్నారు. అదేవిధంగా వాళ్ళు పెట్టేటువంటి థంబ్లైన్స్లో కూడా ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేయటానికి మొదటగా ఒక పేరు కూడా ఎలా పెడతారంటే, ఇది పట్టుకుంటే మీకు బంగారం, ఏదో పిచ్చి పిచ్చివన్నీ పెట్టేస్తూ ఉంటారు. అసలు ఎందుకు వస్తాయి అటువంటి ఆలోచనలు అంటే కలియుగం. మానవులు భయపడిపోతారు. ఎంత సంపాదించినా సరే 1,00,000 రూపాయలు సంపాదిస్తారు కానీ 1,00,000 జపం చెయ్యాలి అనేటువంటిది ఉండదు. పిడికిల్లో భోజనం చేసేవారు, ఘడియల్లో నిద్రపోయేవారు ఆ కాలంలో. ఈ కాలంలోనూ మనం కృతయుగంలో ఉన్నట్టుగా చేయవచ్చు. గురువుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటే, నిరంతరము మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే ఘడియల్లో నిద్రపోవచ్చు, పిడికిల్లో భోజనం చేయవచ్చు, లక్షణంగా ఉండొచ్చు, లక్ష్యాన్ని చేరవచ్చు. మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నామంటే తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ఆదాయం రావాలని కోరుకుంటున్నాం. ఈ కాలంలో అలాగే సంపాదిస్తున్నారు. పూర్వం 50-60 సంవత్సరాలు వస్తే 30-40 లక్షలు సంపాదించేవారు. ఇప్పుడు 20-30 సంవత్సరాలకే 20-40-50 లక్షలు సంపాదించిన ఆ కాలంలో 60-70 సంవత్సరాలకు వచ్చేటువంటి రోగాలు ఇప్పుడు 30-40కే వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి మానవులందరూ కూడా అల్ప ఆయుష్యులుగా ఉన్నారు. యజ్ఞాలు యాగాలు హోమాలు మన పూర్వీకులు ఎవరూ చెయ్యనివి. కొత్త కొత్త దేవుళ్ళు వస్తూ ఉన్నారు, కొత్త కొత్త గురువులు చెబుతూ ఉన్నారు. మీరు వారు చెప్పినది వినటం, దానిని మన పెద్దలను వారిని అడగటం, పెద్దలు చెప్పిన మాట విని ఆచరించటం. ఇక కలియుగంలో కూడా ఒక పుష్పంలో తేనె ఉంటుంది కదా, ఏ పుష్పమైనా తేనె ఉంటుంది. సారంగ ఇవ సారంగ భుక్ అని ఒక తుమ్మెద ఎలా అయితే పుష్పాన్ని ఇబ్బంది పెట్టకుండా మధువుని తేనెని తాగుతుందో, ఆ విధంగానే మనం కలియుగంలో ఉన్న దానిలో ఉన్న సారం ఉందన్నమాట. అది ఎలా తెలుస్తుంది అంటే సద్గురువుల యొక్క ఆశీర్వచనం. మన పూర్వీకులు ఏ విధంగా అయితే ఆచరించారో దాన్ని మనం ఆచరించాలి. అదేవిధంగా ఈ కలియుగంలో అనేక వ్రతాలు పూజలు హోమాలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల డబ్బు ఖర్చు అవుతుంది, సుఖం వస్తుంది అనుకుంటున్నారు కానీ దుఃఖమే ఎక్కువ అవుతోంది. సర్వజీవకోటికి శుభము సుఖము కలగటానికి, మంగళము సంతోషం కలిగేటువంటిది ఏనాత్మ సుప్రసీదతి, దేని చేత మన బుద్ధి ప్రసన్నమవుతుందో ప్రశాంతత అవుతుందో. స్వామి మీరు సర్వజ్ఞులు, ఎన్నో గ్రంథాలు చదివారు, పెద్దలు చెప్పిన మాటలు విన్నారు. మీ అనుగ్రహంతో మేము వినదల్చినాము. ఉన్నదాంటిలో పరమోత్తమమైనటువంటిది ధర్మం అడిగారండి. ఇక్కడ మనం చెప్పటం భక్తిగా శ్రద్ధగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా భాగవత శ్రవణం చేసినట్లయితే ముక్తి పొందుతారు. అంత భక్తి ఉండాలి. పరీక్షిత్ నరేంద్రుడే సాక్ష్యం. శ్రీశుకుల వారు చెప్పారు భాగవతాన్ని, పరీక్షిత్ నరేంద్రుడు విన్నారు. 7 రోజులలో గంగాదేవి కూడా భూమండలం మీద ఉన్న అనేక నదులు తీర్థాలు వృక్షాలు ఋషులు దేవఋషులు అందరూ వచ్చారండి. వారందరూ చూస్తూ ఉండగా ఈయన మోక్షాన్ని పొందారు. ఎలా పొందారు? భక్తి.
గురువులు చెప్పింది విన్నారు. ఆ విధంగా తినగా తినగా వేము కూడా తీయగా ఉంటుంది. మనం పిల్లలని రోజు చక్కగా దేవాలయానికి తీసుకువెళ్తూ ఉంటే భక్తి జ్ఞాన వైరాగ్యం ద్వారా మోక్షాన్ని కూడా మనం పొందవచ్చు. భాగవతం అంటే భా అంటే భక్తి అని అర్థం, గా అంటే జ్ఞానము, వ వైరాగ్యము, త తత్వము, ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తి సాక్షాత్కరింప చేసుకోవటానికి నిరంతరం పాదం పదమేవచ ఒక శ్లోకమైనా చదవాలి. వీళ్ళందరూ కూడా మన ప్రతినిధిగా మానవులు తరించడానికి నైమిషారణ్యంలో శౌనక మహర్షి గారు 88,000 మంది ఋషులు సూత మహర్షి గారిని అడిగారు. అప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఏమిటి? భక్తి జ్ఞానం వృద్ధి పొందాలి అంటే మాయా అనేటువంటిది తొలగిపోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? మానవులు కలియుగంలో అందరూ అసురులుగా ఉంటారు. అసురః తేభిరమంతేతి అసురః అశుభిః తే రమంతేతి అంటే ఇంద్రియ లోలత్వం వలన కామంతో పాటు క్రోధం వస్తుంది. దానివల్ల మిగతా మాత్సర్యం వస్తుంది. ఈ విధంగా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటివి వచ్చేస్తూ ఉంటాయి. అవి తొలగించుకోవాలి, శ్రేయస్సు కలగాలి. శ్రేయస్సు అనగా మన యొక్క పూర్వీకులందరూ కూడా ఉత్తమ గతులు పొందాలి. అది పవిత్రంగా ఉండాలి. దానితో పాటు శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మేము పొందాలి అన్నారు. అప్పుడు వారు చెబుతున్నారండి, భూషణములు వానికిన్ అఘపేషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణములు. ఈ విధంగా 6 ప్రశ్నలు అడిగారు. ఒక ప్రశ్నకి 2 స్కంధములుగా 2 12 స్కంధాలుగా ఉన్నది శ్రీమద్భాగవతము. అదేవిధంగా 5,76,000 అక్షరాలతో ఉన్నది. 335 అధ్యాయాలతో ఉన్నది. నిరంతరము ప్రతిరోజు పొద్దున స్నానం చేయంగానే పూజామందిరంలో ఈ యొక్క భాగవత గ్రంథానికి కాస్త 2 అక్షతలు పుష్పం గంధం పెట్టామా, ఒక గోదానం చేసిన ఫలితం, గంగలో స్నానం చేసిన ఫలితం. మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవక్కర్లేదు. భాగవతాన్ని వినటం, భాగవతంలో ఉన్నటువంటి గ్రంథంలో అక్షర రూపంలో ఉన్నారు శ్రీకృష్ణస్వామి వారు. ఉద్ధవుడు అడుగుతారు, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు, కలియుగంలో మానవులు చాలా ఇబ్బంది పడతారు, ఎలా ఏమిటి అంటే అప్పుడు చెప్పారు, నేను వెళ్ళినా నా రూపము, నా యొక్క తేజస్సు, నా యొక్క శక్తి ఈ అక్షర రూపంలో భాగవతంలో ఉంటుంది అన్నారు. యవ్వని అవతారమెల్ల భూతములకు సుఖము వృద్ధి సొరది చేయు యవ్వని శుభనామము ఏ ప్రొద్దు నడువంగ సంసార బంధంబు సమసిపోవు యవ్వని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరువు పెట్టు యవ్వని పదనది ఏ పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగు తపసులు యవ్వని పాదంబు తగిలి శాంతి తెరువు కాంచిరి వసుదేవదేవకులకు ఎవ్వడు ఉదయించే తత్కథలెల్ల వినగ ఇచ్చ పుట్టెడు నిరింగింపు మిద్ధచరిత. సమస్త జీవులకు ఆనందాన్ని కలిగించేటువంటిది, అభివృద్ధిని అందిస్తుందో ఏ నామము వలన, ఏ భగవంతుడి యొక్క నామం వలన భవబంధాలనేటువంటివి పటాపంచులు అయిపోతాయో, ఎవరి నామాన్ని మనం స్మరిస్తామో మృత్యుదేవత కూడా భయపడిపోతుందో. వర గోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంకాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తి ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జనసంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం వారుణీ విష్ణుపాదోద్భవీం గంగాం. శ్రీ మహావిష్ణు యొక్క పాదాలలో ఉన్నటువంటి గంగ ముగ్గురిని తరింపచేస్తుంది. ఎలా అనగా భాగవతాన్ని చెప్పేవాళ్ళు, వినేవారు, చెప్పమనేటువంటి వాళ్ళని ముగ్గురికి శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగీరథుడు గంగని తెచ్చారు, వారు ఒకరు. సగర చక్రవర్తి పిల్లలు 60,000 మంది ముక్తి పొందారు. ఇప్పటికి కూడా మనం గంగకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే మన దోషాలు పోతాయి కదా. అందుకనే గంగాదేవి అడిగింది,
ఒకసారి నారద మహర్షి గారు 14 లోకాలు తిరుగుతూ గంగ దగ్గరికి వస్తే చాలామంది మానవులు చేయకూడని తప్పులన్నీ చేస్తున్నారు, పాపాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు గంగలో వచ్చి నాలో స్నానం చేసి వెళ్తున్నారు, వాళ్ళ పాపాలు నేను పట్టుకున్నాను, నాకు అంటుతున్నాయి, నేనేమి చెయ్యాలి? కాబట్టి ఓ నారదా, నీ వచ్చి ఈ యొక్క నీటిలో స్నానం చేయవయ్యా గంగలో నాలో అని చెప్పింది. అక్కర్లేదమ్మా, గాలి వస్తోంది కదా, ఆ గాలి నా యొక్క శరీరం మించి నీ దగ్గరికి వచ్చింది కాబట్టి నువ్వు పవిత్రత అవుతావు అన్నారు. చూసారా? అదేవిధంగా గురు దత్తాత్రేయ స్వామి వారు కూడా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక వేశ్య కూడా స్వామి అనుగ్రహాన్ని పొందింది. ఎలా పొందింది అనగా, స్వామివారు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో గాలి వచ్చింది. స్వామివారి యొక్క శరీరం మించి వచ్చిన గాలి ఆమెకి తగిలింది. ఆమె భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది, సద్గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందింది. కాబట్టి చాతుర్మాస్య దీక్ష ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో జగద్గురువులు, ఈ 4 నెలల్లో ఒకరోజైనా వెళ్ళి వారిని దర్శించి వారి యొక్క అనుగ్రహ భాషణం మనం విన్నట్లయితే, వారి యొక్క శరీరం మించి వచ్చినటువంటి గాలి మనకి తగిలితే మనం పుణ్యాత్ములం అవుతాం. ఆ విధంగా విష్ణు పాదోద్భవీం గంగా, దేవకీ వసుదేవులకు ముద్దు బిడ్డగా ఉన్నారే, ఎవరైతే ఆవిర్భవించారో జన్మించారో, సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి ఒక నావ కావాలి కదా. విష్ణుదేవుని యొక్క భక్తి అనే నావ ఎక్కాలి. శ్రీకృష్ణ కథ మాకు చెప్పండి, మేము వినాలని కోరుతున్నాము అన్నారు. హరినామ కథన దావానలజ్వాలచే కాలనే ఘోరాఘ కాననములు, వైకుంఠ దర్శనవాయు సంఘంబుచే తొలగనే భవదుఃఖతో యదములు, కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాపకుంజరములు, నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గ తిమిర తతతులు, నలిన నయన భక్తి నాభచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేలా, మాకు విష్ణు ప్రభావంబు తెలుపువయ్య సూతాధీ సమేత. ఇవన్నీ కూడా కారుమబ్బుల్లాగా మా యొక్క పాపాలన్నీ వస్తున్నాయి. ఆ పాపాలు తొలగాలి అంటే ఆకాశంలో గాలి మేఘాలన్నీ ఒక చోటకు వచ్చినప్పుడు గాలి వలన ఎలా అయితే అవి పటాపంచులు అయిపోతాయో, అరణ్యాలలో ఉన్నటువంటి గజరాజులన్నీ తిరుగుతూ ఉంటే ఒక్కసారి సింహము ఆ విధంగా శబ్దం చేసిన మాత్రముని ఆ గజరాజులన్నీ ఎలా అయితే పారిపోతాయో, ఆ విధంగా ఈ యొక్క శరీరమే ఒక చెట్టు లాంటిది. అహం వృక్షశరేరివ, ఈ యొక్క చెట్టు మీద కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే కాకులు వస్తాయి. అదే కదండి, చెట్ల మీదేగా కాకులు ఉండేవి. ఆ కాకుల్ని తోలాలి అంటే ఏదో శబ్దం చేస్తే వెళ్తాయి. మన మీద ఉన్నటువంటి కాకులు, మనలో ఉన్నటువంటి కాకులు, అజ్ఞానం అనేటువంటి కాకులు తొలగాలి అంటే భగవత్ కథ విన్నట్లయితే అవి చెవులోకి వెళ్ళి ఈ హృదయానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక దుఃఖత్రయాలతో పాటు ఈ యొక్క పాప రాశి ఏదైతే ఉందో అవంతా కూడా పటాపంచలైపోతాయి. అందువల్ల భగవన్నామ స్మరణ చేస్తే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. పోతన్న గారు అద్భుతంగా ఆంధ్రీకరించారు. తెలుగు పద్యాలు పూర్వం వాళ్ళ పేరు వాళ్ళు వ్రాసుకోలేరు, కానీ పద్యాల మటుకు మధురంగా చెప్పేవారు. ఎలా అంటే ప్రతిరోజు సాయంకాలం పూట దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పురాణ ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి, అవి వింటూ ఉండేవారు. వినగా వినగా వారు కూడా మనకి భ్రమరకీట న్యాయమని అలా చూస్తూ చూస్తూ ఉండగా భ్రమరం అయిపోతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం భగవంతుడు గురించి గురువుల యొక్క అనుగ్రహంతో నిరంతరం వింటూ వింటూ ఉండగా వారు చెప్పేటువంటి మాధుర్యమైనటువంటి భాష, ఆ పదములు, ఆ గుంభనము అవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అచ్చపు జుంటితేన ఎల ఐందవ బింబ సుధారసాల, గోర్వెచ్చని పాలమీగడల విచ్చడి కన్య గులాబి మొగ్గలన్ మత్సరకించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీవు ఎచట నేర్చినావు సుకవి సుకుమార కళానిధి. పోతన్న గారు గురించి కరుణశ్రీ గారు, జంఝాల పాపయ్య శాస్త్రి గారు అంటారు,
అయ్యా మీ పద్యాలు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తెలుగునాట అంతా కూడా చక్కటి పద్యాలు చదువుతున్నారయ్యా. ఎందుకు చదువుతున్నారు అంటే ఈ యొక్క మీరు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన శ్రీరామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు మీరు కదా. పలికిడది భాగవతమట పలికించి విభుండు రామభద్రుండట. రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో మీరు వ్రాశారు కాబట్టి ఆ పద్యాలు మేము చదువుతూ ఉంటే అప్పుడే పాల కాచిన తర్వాత ఆ పైన ఉన్న మీగడ తింటే ఎలా ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుంది. గులాబీ రేకులు తింటూ ఉంటారు, మామిడి పండ్లు రసాలు, నూజువీడు రసాలని బంగిరిపల్లి రసాలు అంటారు, ఆ విధంగా తీయగా ఉంటాయండి. అంతేనా, తేనె మధురం. అప్పుడే జుంటి తేనె తీసుకువచ్చినప్పుడు మనకి అరణ్యాలలో తేనె తీసుకువస్తారు, అది మధురంగా ఉంటుంది. కొంచెం త్రాగంగానే కాస్తంత మత్తు వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. నెయ్యి కూడా అంతే. అమృతం అనగా ఆజుర్దా అగ్నే హవిషోషానో ఘృత ప్రత్యేకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమభిరక్షత ధీమం. నెయ్యి అయినా సరే అది ఘృతము అంటారు, అది కూడా అమృతము అంటారు, తేనెను కూడా అమృతము అంటారు. అటువంటి అమృతాన్ని త్రాగినప్పుడు ఏ విధంగా అయితే మనం మర్చిపోతామో, తన్మయత్వంగా ఉంటామో, రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో పోతన్న గారు ఆంధ్రీకరించిన తెలుగు పద్యాలు అటువంటివయ్యా అన్నారు. కాబట్టి మనం తెలుగులో సంస్కృత శ్లోకాలు, వ్యాస భాగవతం, తెలుగు పద్యాలతో ఈ యొక్క శ్రీమద్భాగవతాన్ని మనం ప్రారంభం చేస్తున్నాము. తరువాయి భాగం విందాం. స్వస్తి.